సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 2019లో వచ్చిన ఒక 3 ఇంట్రెస్టింగ్ అప్లికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి. అండ్ అలాగే వీడియో అనేది ఎండింగ్ వరకు ఎవరైతే చూస్తారో వాళ్ళ కోసం ఒక బోనస్ అప్లికేషన్ కూడా చెప్పబోతున్నాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ అలాగే నచ్చితే కూడా లైక్ చేయండి. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా డైరెక్ట్ టాపిక్లకు వచ్చేద్దాం. సో టాపిక్ల కోసం మన ఫస్ట్ అప్లికేషన్ నేమ్ వచ్చేసి పిక్సెల్ రీటచ్. సో ఈ అప్లికేషన్ ద్వారా యూజ్ ఏంటంటే మనకు ఫోటోలో ఏదైనా సరే అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని రిమూవ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు కొన్నిసార్లు ఫొటోస్ దిగేటప్పుడు మీకు ఇష్టం లేని వారో లేదంటే ఎవరో రోడ్డు పైన వెళ్ళే వాళ్ళు ఫోటోలు వచ్చారనుకోండి, సో వాళ్ళని కూడా మీరు రిమూవ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ అప్లికేషన్ ద్వారా. సో ఏం లేదు, అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి ఈ విధంగా అనిపిస్తుంది అండ్ పర్మిషన్స్ అనేవి అలో చేసేయండి. సో అలో చేసిన తర్వాత ఏం లేదు, ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీకు ఈ విధంగా ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో దీంట్లో ఏంటంటే మీరు ఆబ్జెక్ట్ రిమూవ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనకి ఇంకా ఆప్షన్స్ కూడా ఉన్నాయి, క్విక్ రిమూవ్ అని చెప్పేసి ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో వాటిని మీరు డైరెక్ట్గా చూసుకోండి. సో మీరు దానిపైన సెలెక్ట్ చేయగానే మీకు ఈ విధంగా గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో మీ గ్యాలరీ నుంచి ఏదైనా సరే ఒక పిక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ పిక్ అనేది సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక నేను ఇక్కడ గుడ్ మార్నింగ్ అనేది రిమూవ్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను బ్రష్ పైన క్లిక్ చేయాలి. సో బ్రష్ పైన క్లిక్ చేసి మీరు ఈ విధంగా మీరు ఏదైతే ఆబ్జెక్ట్ వద్దనుకుంటున్నారో దాన్ని ఫుల్ గా కవర్ చేసేయండి ఈ విధంగా. సో ఈ విధంగా బ్రష్ అనేది చేయాలి. సో కంప్లీట్ గా బ్రష్ అనేది చేసిన తర్వాత మీరు ఇక్కడ గో అనే ఆప్షన్ ఉంటుంది. సో గో అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా మీరు ఎరైజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఎరైజ్ అనేది అయిపోయింది. గుడ్ మార్నింగ్ అనేది మనకు కనిపించకుండా ఎరైజ్ అనేది అయిపోయింది. సో ఈ విధంగా ఎరైజ్ చేసుకొని మీరు నెక్స్ట్ ప్రెస్ చేసి మీరు గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో చాలా సింపుల్ గా ఉంటుంది. సో డెఫినెట్ గా ఈ యాప్ అనేది ట్రై చేయండి అండ్ ట్రై చేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మన సెకండ్ అప్లికేషన్ విషయానికి వస్తే ఎమోజీ ఫేస్ రికార్డర్. సో ఈ అప్లికేషన్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఏం సింపుల్ గా యాప్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత పర్మిషన్ అయితే అడుగుతుంది. సో పర్మిషన్స్ అనేవి అలో చేయండి. అండ్ అలాగే ఈ యాప్ ఏం పని చేస్తుందంటే మనకు ఇమోజీస్ అనేవి ఉంటాయి అనమాట మనకి ఈ యాప్ లో. సో ఈ విధంగా ఫన్నీ ఇమోజీస్ అనేవి ఉంటాయి. సో ఇదేంటంటే మన ఫేస్ అనేది ఎక్కడ మూవ్ చేస్తే అక్కడ మనకు ఫేస్ అనేది మూవ్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఓపెన్ చేసిన తర్వాత మీకు నచ్చిన క్యారెక్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన ఇమోజీ అనేది మీరు సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా క్యారెక్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఇమోజీ క్యారెక్టర్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఐకాన్ చూస్తే మీకు అందులో మీ ఫేస్ అనేది కనిపిస్తుంది. అండ్ మీ ఫేస్ అనేది ఎక్కడ మీరు మూవ్ చేస్తే అక్కడ మీకు ఈ ఇమోజీ అనేది టర్న్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీకు టర్న్ అవుతుంది. సో మీరు ఏది మాట్లాడితే అది మనకి ఇక్కడ రికార్డ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఫన్నీ వీడియోస్ అనేవి రికార్డ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా సెండ్ చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ ఇది మనకు ఎంటర్టైన్మెంట్ కోసం యూజ్ అయ్యే యాప్. సో నచ్చితే ఈ యాప్ కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మన ఫైనల్ యాప్ విషయానికి వస్తే యాప్ నేమ్ వచ్చేసి వీడియో పాపప్ ప్లేయర్. సో యాప్ పేరులోనే ఉంది యాప్ ఏం పని చేస్తున్నది. సో ఈ యాప్ ఏంటంటే మనకు ఫ్లోటింగ్ బార్ అని క్రియేట్ చేస్తుంది. సో మనం వాట్సాప్ లో కానీ ఫేస్బుక్ లో చాట్ చేసేటప్పుడు కానీ ఏదైనా వర్క్ చేసేటప్పుడు వీడియో అనేది చూస్తూనే వర్క్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ యాప్ అనేది యూజ్ చేసి. సో యాప్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి యాస్టీస్గా అన్ని యాప్స్ లాగే ఈ యాప్ కూడా పర్మిషన్స్ అడుగుతుంది. సో పర్మిషన్స్ అనేవి గ్రాంట్ చేసేయండి. అండ్ గ్రాంట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పాపప్ ప్లేయర్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి పర్మిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో పర్మిషన్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ దీంట్లో నుంచి మీకు నచ్చిన వీడియో అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేయగానే మనకి ఈ విధంగా పాపప్ అనేది వస్తుంది అనమాట. స్క్రీన్లో మనకి ఈ విధంగా ఫ్లోటింగ్ అనేది వస్తుంది. అండ్ మీరు దీన్ని ఇలాగా పెట్టేసుకొని మీరు వాట్సాప్లో ఏదైనా వర్క్ ఉన్నా లేదంటే మీరు ఏదైనా వేరే మెయిల్స్ చెక్ చేస్తున్నా లేదంటే మీకు ఏదైనా వర్క్ ఉన్నప్పుడు వర్క్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ చాట్ చేస్తూ కూడా మనం ఈ విధంగా వీడియోస్ అనేవి చూసుకోవచ్చు. సో ఒకవేళ మీరు సౌండ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి సౌండ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ స్క్రీన్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఒకవేళ వద్దు ఇది అనుకుంటే మీరు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అనేది కూడా చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం వాట్సాప్లో చాట్ చేస్తున్నప్పుడు వీడియోస్ అనేవి చూడాలంటే ఈ అప్లికేషన్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా నచ్చితే ట్రై చేయండి. అండ్ అలాగే నేను ఒక బోనస్ అప్లికేషన్ చెప్తానని చెప్పి స్టార్టింగ్లో చెప్పాను. సో ఇక్కడ వరకు మీరు వీడియో ఎవరైతే చూస్తున్నారో కింద కామెంట్లోకి వెళ్ళేసి మీ నేమ్ అనేది కామెంట్ చేయండి. సో నేను తెలుసుకుంటాను ఇంతవరకు వీడియో అనేది మీరు చూసారని చెప్పేసి. సో ఇప్పుడు మన బోనస్ అప్లికేషన్ విషయానికి వస్తే యాప్ నేమ్ వచ్చేసి అన్ యాప్. సో ఏం లేదు, సింపుల్గా ఓపెన్ చేయండి. అండ్ ఈ అప్లికేషన్ ద్వారా యూజ్ ఏంటి అంటే మన మొబైల్లో ఉన్న అన్ని అప్లికేషన్స్ని ఇక్కడ నుంచి కంట్రోల్ అనేది చేయొచ్చు అనమాట. అంటే మనం ఇక్కడ నుంచి యాప్ డేటా అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే యాప్ని అన్ఇన్స్టాల్ చేయాలన్నా కానీ మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి అన్ఇన్స్టాల్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో అన్ఇన్స్టాల్ చేయాలంటే ఏం లేదు, సింపుల్గా దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. సో డైరెక్ట్ మీరు అన్ఇన్స్టాల్ పైన క్లిక్ చేస్తే ఆ యాప్ అనేది అన్ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. అండ్ అలా ఇక్కడ ఐ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు ఆ యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది.
ఉంటుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే మనం ఇక్కడ నుంచి యాప్స్ అనేవి కంట్రోల్ చేయొచ్చు అండ్ యాప్స్ అనేవి అన్ఇన్స్టాల్ చేయాలంటే డైరెక్ట్ గా ఒక్కొక్క యాప్ ని సెలెక్ట్ చేసి అన్ఇన్స్టాల్ చేయడం కాకుండా అన్ని యాప్స్ ని ఒకేసారి కూడా అన్ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మొత్తానికి అయితే ఈ యాప్ ద్వారా యూజ్ అయితే ఇది. సో ఇది ఫ్రెండ్స్ నేను వీడియోలో చెప్పాలనుకున్న టాపిక్. సో ఈ యాప్స్ గురించి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. సో ఈ యాప్స్ ఎలా అనిపించాయి కింద కామెంట్ చేయండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్ వీడియోలో మన టాపిక్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై. జై హింద్.